హాయగా చల్లగా. ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. జగత్తు చూడని మహత్తు నీదిలే, నీ నవ్వు తాకి తరించి తపస్సిలా, నిశీదులన్నీ తలొంచే తుషారానివా. విసుక్కునే వెళ్ళాడు చందమామని, నువ్వుంటే నా పనేటనే, ఈ నేలకి దిగేను కోటి తారలే, నీకంత వెన్నెలేటనే. నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి, వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి. నదిలా దూకేటి నీ పైట సహజ గుణం, పులిలా దాగుండి వేటాడి పడుచుతను, దాసోహమందిన ప్రపంచమే అదంత నీదయే. విసుక్కునే వెళ్ళాడు చందమామని, నువ్వుంటే నా పనేటనే, ఈ నేలకే దిగేను కోటి తారలే, నీకంత వెన్నెలేటనే. ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. జగత్తు చూడని మహత్తు నీదిలే, నీ నవ్వు తాకి తరించి తపస్సిలా, నిశీదులన్నీ తలంచే తుషారానివా. హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఎలాగున్నారు? పాడుతా తీగ సీజన్ 26 గ్రాండ్ ఫినాలేకి స్వాగతం, సుస్వాగతం. ముప్పై ఏళ్లగా ఈటీవీ యాజ్ వెల్ యాజ్ పాడుతా తీగ, వీటిలో చాలా మారని ఒకే ఒక ఎంటిటీ మా వాద్య బృందం. వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా, ఇంకా గట్టిగా. ఇకపోతే ఈ కార్యక్రమానికి ద గ్రాండెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్, ద జడ్జెస్, వాళ్ళ ముగ్గురిని పిలిచేద్దామా? మీ చప్పట్లు వినపడాలి, మీ తల ఊపితే వినపడదు. ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సంగీత సార్వభౌమ శ్రీ ఎంఎం కీరవాణి గారు, లిరికల్ బాస్ శ్రీ చంద్రబోస్ గారు, and the ever smiling singing queen Srimati Sunita garu. Welcome sir, welcome sir, welcome madam. Thank you sir. Thank you Charan. ఇంకొక ఫినాలే, ఇంకా ఎన్నో ఉండబోతున్నాయి, మీరందరూ కూడానే ఉంటున్నారు. బట్ సీజన్ 26, హౌ డు యూ ఫీల్ సార్? గ్రేట్ యాజ్ యూజువల్. అందరికీ నమస్కారం అండి. సీజన్డ్ ఆర్టిస్ట్ అంటే చాలా తెలుగులో మీనింగ్ అనుభవం గడించి తర్ఫీదు పొందిన కళాకారుడు అని అర్థం. ఇప్పుడు మనం చూసే ఏ సీజన్డ్ ఆర్టిస్ట్ అయినా ఈ పాడుతా తీగలో ఏదో ఒక సీజన్లో తర్ఫీదు పొందిన కళాకారుడే అయి ఉండాలి. అటువంటి ఇన్ని సీజన్లు 26వ సీజన్ గ్రాండ్ ఫినాలేలో ఇప్పుడు మనం అందరం ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇది నిరాటంకంగా సాగే కార్యక్రమాన్ని మరోసారి విన్నవించుకుంటూ ఈరోజు నా గురుగారైన కేవి మహాదేవన్ గారి ఆయన స్వరపరిచిన పాడుతా తీయగానే పాట
లోని మకుటాన్ని ఫస్ట్ లైన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ కార్యక్రమానికి మౌటంగా పెట్టిన సందర్భంలో ఈరోజు చాలా స్పెషల్ అని భావిస్తూ, అదేవిధంగా ఆయన కంపోజ్ చేసిన మరొక పాట, రాజులే పోయినా రాజ్యాలు కూలిన చెదరని కదరని శిల్పాల వలలే వీళ్ళందరూ ఈ ద్రష్టలు ఇక్కడ ఉన్నారు. ఎంతోమందిని చూసున్నారు, ఎన్నో ఎలిమినేషన్స్ని, ఎంతోమంది విన్నర్స్ని రన్నర్స్ని చూసుంటారు. వీళ్ళ నా ఈ సంగీత మిత్రులకు కూడా శుభాభినందనలు, మీ అందరికి కూడా అభినందనలు. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చంద్రబోస్ గారు. అందరికీ నమస్కారం. పాడుతా తీయగ అన్నది ఒక నిర్విరామంగా నిరంతరంగా కొనసాగుతున్న స్వరయజ్ఞం. ఈ స్వరయజ్ఞంలో పాల్పంచుకుంటున్న పిల్లలందరికీ కూడా మా అందరి ఆశీస్సులు, మా అందరి అభినందనలు, దీవెనలు ఉంటాయి. ఇప్పుడు యజ్ఞ ఫలం మాత్రం నిన్నటికో ఈ రోజుకో రేపటికో సంబంధించింది చెందినది మాత్రమే కాదు, ఈ యజ్ఞ ఫలాలు జీవితమంతా అందుతూనే ఉంటాయి పిల్లలకి. ఎందుకంటే ఇక్కడ ఈ వేదిక మీద నేర్చుకునే నియమాలు, విలువలు, ప్రవర్తన సరళి, క్రమశిక్షణ, అంకిత భావం, ఏకాగ్రత అలాంటిది పిల్లలందరికీ జీవితమంతా ఈ పాట ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఆ ఫలాలు అందుతూనే ఉంటాయని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సునీత గారు. అందరికీ నమస్కారం. సహజంగా పెళ్లి కూతురుని సెలెక్ట్ చేయడానికో పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేయడానికో వాళ్ళ జాతకాలు చూడటంతో పాటు వంశం కూడా చూస్తూ ఉంటాం కదా. పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళన్నీ అలాగే జరుగుతూ ఉంటాయి. అలాంటి పెళ్ళిళ్ళు చాలా బ్రహ్మాండంగా నిలిచి ఉంటాయి, ఇటు 7 తరాలు అటు 7 తరాలు. ఈ రోజున మార్కెట్లో ఎవరైనా సింగర్స్ ఉన్నారు అంటే మీరు పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేశారు అని చెప్పుకుంటే చాలు. ఆ సింగర్ అంటే ఒక డెఫినెట్లీ తర్ఫీదు పొంది, మామూలు సింగర్స్ అయితే బయట దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇట్ కమ్స్ టు ఎస్పెషలీ పాడుతా తీయగా సింగర్స్, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ప్రత్యేకమైన స్థానం ఉంది. అది పాడుతా తీయగా అంటే. ఈ కార్యక్రమం 26వ సీజన్ ఫైనల్స్ చేరుకోవటం చాలా తొందరగా జరిగిపోయిన ప్రయాణంలా అనిపించినా కూడా ప్రతి సీజన్కి ఇలాగే ఫీల్ అవుతూ ఉంటాము. అద్భుతమైన సింగర్స్ దొరికారు మాకు ఈ సీజన్లో, అండ్ అద్భుతమైన ప్రదర్శన చూడబోతున్నాము ఫైనల్స్లో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది 4 విన్నర్స్. అకార్డింగ్ టు మీ ఇవాళ పాడే వాళ్ళందరూ విన్నర్సే. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. వెల్కమ్ టు పాడుతా తీయగ సీజన్ 26 గ్రాండ్ ఫినాలే. మీరు మీ సంగీత సింహాసనాన్ని స్వీకరిస్తే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అంతకుముందు నాన్నగారికి ఒకసారి. థ్యాంక్ యూ చరణ్. గుండెల్లో ప్రేమకి, గుండెల్లో ప్రేమకి గుడి కట్టే వేళలో తనువంతా పులకింతే, వయసంతా గిలిగింతే, ప్రేమించి ప్రతి మనిషి ఇది పొందే అనుభూతి. అనురాగాల సారం జీవితం అనుకుంటే, అనుబంధాల తీరం ఆనందాలు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ సీజన్ 26 ఎలా జరిగిందో అన్నది ఒక చిన్న ఏవి ఉన్నది. లెట్స్ గో టు ది ఏవి. అక్షరానికి ఆయువు పోసిన విజనరీ శ్రీ రామోజీరావు గారు, స్వరానికి ప్రాణం పోసిన లెజెండరీ శ్రీ ఎస్పి బాలుగారు, ఒకరి ఆలోచన మరొకరి ఆలాపన వెరసి రూపుదిద్దుకున్న అద్భుత కావ్యమే పాడుతా తీయగా. 1996వ సంవత్సరంలో మొదలైన మన స్వరయజ్ఞం పాడుతా తీయగా కూడా 30 వసంతాలు పూర్తి చేసుకుని టెలివిజన్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సింగింగ్ రియాలిటీ షో సాధించని ఘనతను సాధించి తిరుగులేని హిస్టరీని క్రియేట్ చేసింది. పాడుతా తీయగా అంటేనే ఒక మదర్ ఆఫ్ ఆల్ రియాలిటీ షోస్. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్గా వస్తుంది. పాటంటే కేవలం వినోదం కాదు, అది ఒక నాలెడ్జ్ అని, పల్లవి వెనుకున్న అర్థం, చరణం వెనుకున్న శ్రమని తెలియజేసిన పాడుతా తీయగా ఎంతోమంది గాయనీ గాయకుల కలను నిజం చేయడమే కాదు, తెలుగు భాషలోని తీయదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. శ్రీ రామోజీరావు గారు, శ్రీ బాలు గారు నేడు మన మధ్య లేకపోయినా వారి సంకల్పాన్ని, ఆశయాన్ని ఈటీవీ యాజమాన్యం ఎంతో గౌరవంతో, ఆ బాధ్యతను తండ్రికి తగ్గ తనయుడిగా, సంగీతానికి సరైన వారసుడిగా నిలిచిన మన ఎస్పి చరణ్ గారితో కలిసి ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. చరణ్ గారు, మేడం మీరు ఎంత బాగున్నారో.
అదేంటి వెనక్కి తిరిగి సిగ్గుపడుతున్నారు? ఎందరో గాయనీ గాయకులను తీర్చిదిద్దుతోన్న ఈ పాఠశాలలో ముఖ్య పాత్ర పోషిస్తున్నవారు మన న్యాయ నిర్ణేతలు. ఆస్కార్ వేదికపై తెలుగు పాట జెండానెగురవేసిన స్వరబ్రహ్మ శ్రీ ఎంఎం కీరవాణి గారు, ఆయనతో పాటు అక్షరాన్ని ఆయుధంగా మలచి భావానికి ప్రపంచ గుర్తింపు తెచ్చిన అక్షర శిల్పి శ్రీ చంద్రబోస్ గారు. మరి వీరిద్దరితో కలిసి తన గాన మాధుర్యంతో ప్రతి హృదయాన్ని పరవశింపజేసే శ్రీమతి సునీత గారు కంటెస్టెంట్స్కి విలువైన సలహాలు సూచనలిస్తూ వారిని విజయం వైపు అడుగులు వేసేలా చేస్తున్నారు. నా గుండెలోనా ఇంత మధురమైన పాట సార్తో పాడే అవకాశం నీకు దక్కడం అనేది నిజంగా చాలా అదృష్టం. సునీత ఎదురుగుండా నిలబడి పాడాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. పండగ భయమే. పాడుతా తీయగా 26వ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సింగర్స్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో ఎలిమినేషన్స్ కి చెక్ పెట్టి 4 సింగర్స్ ఈ రోజు గ్రాండ్ ఫినాలేలో పోటీ పడబోతున్నారు. ప్రతి పాటను పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసి పాటలో పరకాయ ప్రవేశం చేసి గ్రాండ్ ఫైనల్లోకి అడుగు పెట్టేసింది లలిత యశస్వి. తాజ్ మహల్ వైట్ గానే ఎందుకుంటుంది? ఇది హిస్టరీకి సంబంధించిందా, సోషల్ కి సంబంధించిందా? అది తాజ్ మహల్ కి సంబంధించింది. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. దేవిశ్రీ ప్రసాద్ గారు ఉంటే ఏం చేసేవారు తెలుసా? మైక్ పట్టుకుంటే వాయిస్లో బేస్ చూపించి పాట పాడితే బాడీలో వైబ్రేషన్ పుట్టించి సాలిడ్ గా ఫినాలే స్టేజికి ఎంట్రీ ఇచ్చాడు హర్ష శర్మ. మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ దగ్గర అచ్లపురం అనే ఊరు. మాంట్రియాల్, టొరాంటో, కెనడా. మంచిర్యాల సార్. అందమైన ఆడపిల్ల పట్టుకుంటే నువ్వు ఇప్పుడు పాడలేదు, నువ్వు గావు కేకలు పెట్టావు. బాలు గారిని ఎన్టీఆర్ గారు ఆవహిస్తే ఎలా పాడతారో అలా పాడాను. పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో, సుందరి నీవు సుందరుడేను సంగమదే ఒక యోగం. ఆయన సుందరుడు, నువ్వు సుందరివా? వాడికి కూడా ఆ ఉద్దేశం లేదు, కానీ మీరు చెప్పి దాన్ని స్వరాల సంద్రంలో ఆణిముత్యంలా మెరిసి ఎదురులేని గళంతో అందరినీ మురిపించి వావ్ అనేలా గ్రాండ్ ఫినాలేలోకి దూసుకొచ్చేసింది నిగమ. కడితే కురకురమంటూ చూస్తారు, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా మావా, అంటావా మావా. నీ పెర్ఫార్మెన్స్ కి షార్టెస్ట్ స్పందన ఏంటంటే తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. నేను తస్లిం ఎలా చెప్తాను. పాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధే. అంటావా మావా, అంటావా మావా. నిస 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 పని 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 మా పని స నిస 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 పని. వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గా నీ గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబుర నారద నాదామృతం. ప్రతి నోటులోనూ తన మార్కు చూపించి ప్రతి రౌండ్లోనూ జడ్జెస్ ని మెప్పించి గెలుపు గీతం పాడుతూ ఫినాలే పీఠాన్ని చేరింది గీతాంజలి. అందరికి నమస్కారం, నా పేరు చించన్ నొహరా, నేను 5 years old. సూర్య దృష్టి సోకుతున్న శూన్యమాస వేళలో చూరు కింద చందమామ పువ్వులు. నేను షీరో ఫ్యాన్. గొంతు చించుకున్న రేకోడు, కరిగిపోయాను కర్పూర వీణలా. పాట నీకు నచ్చిందా? బాగుంది సార్, చాలా. కలిసిపోయాను నీ వంశధారలా. ఇప్పుడు విన్నా అది నాకు కొత్తగా తాజాగానే ఉంటుంది. ఆడించెందుకు ఓడించెందుకు మీ చేతుల్లో అవుట్ అయ్యేందుకు సై. ఒరిజినల్ సాంగ్ కన్నా నువ్వు బాగా పాడాను. నువ్వు మీరేమన్నా అనుకున్న సై.
ఇక అసలైన సమరం మొదలయ్యింది. స్వరాల యుద్ధానికి వేదిక సిద్ధమైంది. లెట్స్ స్టార్ట్ ద అల్టిమేట్ మ్యూజికల్ వార్. లెట్ ది గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ బిగిన్. Ladies and gentlemen, let's welcome the finalists of season 26. లేడీస్ అండ్ జెంటల్మెన్, నా పక్కన నించున్నది సీజన్ 26 ఫైనలిస్ట్. వీళ్ళందరికీ ఒక్కొక్కసారి మీ చప్పట్లతో వాళ్ళకి కొంచెం ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగించేసేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీ అందరికీ. హర్ష, నాకు లాస్ట్ టైం మన కాంపిటీషన్ అయ్యి సెమీఫైనల్స్లో ఫైనలిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు 3 అమ్మాయిలు ఒక అబ్బాయిని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఏమో 3 అమ్మాయిలు ఒక పాప. అది ఏంట్రా, అది శ్రీవల్లి చేసింది. అది నిద్రపోయినావు కదా నువ్వు మేకప్ చేస్తుంటే? నేను కార్లో ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తూ ఉంటే మంచి నిద్రలో ఉన్నాను సార్. జుట్టు ఏదో బాగా పెరిగిపోయింది వీడికి అని చెప్పి రబ్బర్ బ్యాండ్ చేసి పెలికేసింది. అదేదో బాగుంది కదా అని అలాగే ఉంచేసాను సార్. సరే, ఇదేంటిది? అది జస్ట్ అలా కొంచెం అన్న ఫంక్ ఉంటే బాగుంటుందని నేను లాగాను సార్ పక్క. అది ఫంక్ అంటారా? ఆల్మోస్ట్ సార్. అంటే దాంట్లో మీ అందరికీ కూడా గుడ్ లక్. ప్రిపేర్ అయిపోండి. కొంచెం మీకు కామ్ ఉంటుంది లోపల. నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ పిలుస్తాను. బ్రహ్మాండంగా పాడేసేయండి. ఈ సీజన్ మొత్తం సూపర్గా పాడారు. ఇంకా ఈ గ్రాండ్ ఫినాలే, ఈ వేదిక, ఈ జనం అంతా మీ గురించి వచ్చారు. సో ఎంజాయ్ దెమ్ అండ్ లెట్ దెమ్ ఎంజాయ్ యూ. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ కాంపిటీషన్లో 4 రౌండ్స్ ఉంటాయి. ఇవాళ రేపు 2 రౌండ్స్ అయితే వచ్చే వారం మండే అండ్ ట్యూస్డే 2 రౌండ్స్ వాళ్ళు పర్ఫామ్ చేయబోతున్నారు. ఈ 4 రౌండ్లు అయిన తర్వాత ఈ 4గురిలో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న కంటెస్టెంట్ విల్ బీ ద విన్నర్ ఆఫ్ సీజన్ 26. వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ రౌండ్ ఏంటంటే మెలోడీ మెడ్లీ. ఒక మంచి మూడ్ని సెట్ చేస్తూ మనసుకి హాయిని అందిస్తూ బ్యూటిఫుల్ ఫీల్ని క్రియేట్ చేసే పాటలే మెలోడీ పాటలు. అలాంటి ఎన్నో అద్భుతమైన మెలోడీ పాటలు ఒకదాంతో ఒకటి జత చేస్తూ మెలోడీ మెడ్లీ సాంగ్స్తో ఈ పిల్లలు పోటీ పడబోతున్నారు. ఈ రౌండ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి నిగమ.
మెరవకే ఈ క్షణం మెరిసినా కురిసినా కరుగునే మెరిసినా కురిసినా కరుగునే జీవనం మేఘమా దేహమా మెరవకే క్షణం. నీమది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపో నీమది చల్లగా జానకి సహనము రాముని సుగుణము ఏ యుగమైనను ఇలకే ఆదర్శము వారి దారిలోన నడచు వారి జన్మధన్యము నీమది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపో నీమది చల్లగా. విన్నావనా హృదయం ఏదో అన్నదే కొన్నాళ్ళుగా అదేదో నీలో ఉన్నదే విన్నావనా హృదయం ఏదో అన్నదే ఆ ఏదో అడగనా ఏదైనా అడగనా ఏదో అడగనా ఏదైనా అడగనా మాటలతో అడగనా మౌనంతో అడగనా ఏదో అడగనా ఏదైనా అడగనా మాటలతో అడగనా మౌనంతో అడగనా అణకువగా అడగనా తెగ తెగువై అడగనా
చిన్న 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 సంగతులే చిన్న 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 సంగతులే చిన్న 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 స్వరగతులే చిన్న చిన్న సరదాలు చిన్నదాని చిన్న చిన్న సంశయాలు విన్నవించు ఆశలు పలికిన సరిగమలు ఏదో అడగనా ఏదైనా అడగనా మాటలతో అడగనా మౌనంతో అడగనా అణుకువగా అడగనా తెగ తెగువై అడగనా అడగకనే అడగనా అడిగినదే అడగనా ఏదో 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 అడగనా ఏదైనా అడగనా మాటలతో అడగనా మౌనంతో అడగనా జడ్జెస్ ఓవర్ టు యూ. నిగమా, నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ టు యూ అమ్మా ఈరోజు కార్యక్రమానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మెలోడీ మెడ్లీ రౌండ్లో నువ్వు పాడిన 3 పాటలు కూడా అవి చక్కటి కానడ రాగాన్ని బేస్ చేసుకునే పాటలు. అవన్నీ సంగతులన్నీ గమకాలు చాలా చక్కగా నువ్వు పెర్ఫామ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఆ 3 మెలోడీ అయినప్పటికీ కూడా వాటిల్లోనే ఒక అసెండింగ్ ఆర్డర్ ఫిక్స్ చేసుకుని స్లో పాటతో స్టార్ట్ చేసి విన్యాసాలన్నీ ప్రదర్శించగలిగే ఆ పాటతో ఫినిష్ చేయడం అనే నీ స్క్రీన్ ప్లే నాకు నచ్చింది ఇందులో. థ్యాంక్ యూ సార్. దానివల్ల టోటల్ పెర్ఫార్మెన్స్కి ఒక గుర్తింపు వచ్చింది. బట్ ఫర్ నీకు గాత్ర సహకారం అందించిన అబ్బాయి పేరేంటి? శ్రీవాత్సవ్. ఆ అబ్బాయికి నీకు సింక్రనైజేషన్ కుదురుతుందా లేదా అని వెనక్కి చూస్తూ ఆ ప్రాసెస్లో జరిగిన చిన్న చిన్న సంశయాలు మినహా మొత్తం పెర్ఫార్మెన్స్ చాలా నచ్చిందమ్మా. చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిగమా, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు. ముఖ్యంగా నీ ధైర్యానికి చాలా చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఫినాలే కార్యక్రమంలో మొదటి అంకంలో మొదట పాడుతుంది నువ్వే. అలాగా పాడుతూ ఇంత కష్టమైన పాటలు, చాలా భిన్నమైన పాటలు ఎంపిక చేసుకుని పాడడం చాలా చాలా ధైర్యాన్ని మెచ్చుకోవాలి నేను. ముఖ్యంగా నాకు నచ్చిన 2 పాటలు మేఘమా దేహమా ఒకటి, తర్వాత ఏదో అడిగిన 2 పాటలు బాగా పాడావు, బాగా నచ్చాయి. ఆ 3 పాటలు బాగా పాడావు. కాకపోతే నాకు మొదటి పాటలో మేఘమా దేహమాలో పెనుగాలికి పెళ్లి చూపు పువ్వు రాలిన వేళ కళ్యాణం, తర్వాత ఒకటి వచ్చి అందాక ఆరాటం. ఒకసారను పువ్వు రాలిన వేళ కళ్యాణం అందాక నిజంగా ఆరాటం. పాటలో ఎంత భావం ఉందో ఆ పాటకు కూర్చబడిన స్వరం కూడా అంతే గొప్పగా ఉంది. సాహిత్యం సంగీతం పూర్తిగా సమతూకంలో ఉన్న పాట ఇది. అంటే ఆ భావం చెబుతూ అందాక ఎందాక తెలియదు అంటే ఒక ప్రశ్నార్థకమైన భావాన్ని ప్రశ్నార్థకమైన స్వరంలోనే ఆయన సమకూర్చాడు. దానికి ఎంత అందంగా ఆలపించావు ఆ చోట. అంటే తనలో నా నైరాశ్యం అంతా కూడా, జీవితం తాలూకు నైరాశ్యం, బాధ అంతా కూడా ఆ ఒక్క చోట మొత్తం గూడు కట్టుకొని పోయిందానంత గొప్పగా ఆలపించావు ఆ పాట. రెండో పాట కూడా ఎలా పాడావంటే శశా తిరుపతిలా కాదు, మేఘన నాయుడులాగా పాడావు. ఎందుకంటే మేఘన నాయుడు చాలా చాలా బాగా పాడింది. ఒక రియాలిటీ షోలో అమ్మాయి, మన తెలుగు అమ్మాయి. నాకు మేఘన నాయుడుని గుర్తు తీసుకొచ్చావు. చాలా బాగా పాడావు. మంచి మంచి ప్రయత్నం ప్రథమంలో. సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ నిగమా. నమస్తే మేడం. చాలా క్లిష్టమైన పాటలు ఎంచుకున్నావు. పెద్దల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నావు. నేను ఫస్ట్ నుంచి నువ్వు పాడడం విషయంలో నేను హైలైట్ చేస్తూ వస్తున్న అంశం ఇవాళ మరోసారి హైలైట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటి అంటే డైనమిక్స్. నువ్వు ప్రత్యేకంగా దానికోసం ఏమీ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి లేకపోతే ఏదో శ్రమ పెట్టి పాడాల్సిన అవసరం లేకుండా భగవంతుడు నీ గొంతులోనే ఎంత మాధుర్యం ఇచ్చాడో డైనమిక్స్ కూడా ఇచ్చేసాడు అనిపిస్తుంది నాకు.
సో గాడ్ బ్లెస్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా 3 రౌండ్స్లో కూడా నువ్వు అత్యద్భుతంగా పాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మెలడీ మెడ్లీ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి గీతాంజలి. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది. వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది. వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది. వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది. వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది. అయ్యా అయ్యా ఎందుకు కొయ్యా నాకొక పీడర మీ తాతయ్య చావుగొట్టి పాతయ్యడానికి ఈ కొయ్యా. బాబు బాబు నీకెందుకు రాగోయ్యా. నీ అయ్యకు చేసే ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా. తాతకు వారసుడు మనవడేగా ఎప్పటికైనా తాత మనవడు ఒకటేగా ఒకటేగా. పెద్దలని సరిదిద్దే వాళ్ళు ఇలాంటి ఒకరిద్దరు చాలు. కనిపించిన వాళ్ళు తరిస్తారు దేశానికే పేరు తెస్తారు. వారే పేరు తెస్తారు. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది. వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది. వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది. వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది. అందగాడా అందగాడా అందాలన్నీ ఎందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా.
छम छम मेरी पप्पी मीठा मेरी पप्पी मीठा मेरी पप्पी मीठा पम पम कुकु मल्ली किट्टा कुकु मल्ली किट्टा कुकु मल्ली किट्टा छम छम मेरी पप्पी मीठा मेरी पप्पी मीठा मेरी पप्पी मीठा पम पम तका धीमी तका धीमी तका धीमी तका धीमी तका धिम धिम जत जत कोक कथ उन्नति चरितैते झम झम तका धीमी तका धीमी तका धीमी तका धीमी तका धिम धिम जत जत कोक कथ उन्नति चरितैते झम झम ఒక ఇంటికి ముఖదారం ఒకటుంటే అందం ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం ఒక ఇంటికి ముఖదారం ఒకటుంటే అందం ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం తకధిమి 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 తకధిం ధిం జత జత కుక కథ ఉన్నది చరితైతే ఝం ఝం కుక్కు మల్లి కిట్ట కుక్కు మల్లి కిట్ట కుక్కు మల్లి కిట్ట ఛం ఛం మేరీ పప్పి మిట్ట మేరీ పప్పి మిట్ట మేరీ పప్పి మిట్ట రం పం పం ఈ లోకమొక ఆట స్థలము ఈ ఆట ఆడేది క్షణము ఈ లోకమొక ఆట స్థలము ఈ ఆట ఆడేది క్షణము ఆడించవాడెవ్వడైనా ఆడాలి కీలు బొమ్మ ఆడించవాడెవ్వడైనా ఆడాలి కీలు బొమ్మ ఇది తెలిసి తుది తెలిసి ఇంకెందుకు గర్వం తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్థం ఇది తెలిసి తుది తెలిసి ఇంకెందుకు గర్వం తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్థం తకధిమి 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 తకధిం ధిం జత జత కుక కథ ఉన్నది చరితైతే ఝం ఝం కుక్కు మల్లి కిట్ట కుక్కు మల్లి కిట్ట కుక్కు మల్లి కిట్ట ఛం ఛం మేరీ పాప మీట మేరీ పాప మీట మేరీ పాప మీట రం పం పం చంద్రబోస్ గారు, ఇది ఒక లిరికల్ మ్యాజిక్ ఉన్న సాంగ్ కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. గీతాంజలి, నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా చాలా విచిత్రమైన పాటలు పాడావు నువ్వు, చాలా విచిత్రం. నువ్వు రాగానే నీకు ఒక సంతకం ఉంది చూసావా, సిగ్నేచర్, ఏంటది? అలా ఉన్నాయి పాటలన్నీ కూడా. బాగా పాడావు. ముఖ్యంగా మూడో పాట చాలా 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 కొత్తగా అనిపించింది. అయితే ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎలాంటి పాటలు పాడినా, ఏ కోవకు చెందిన పాటలు పాడినా, ఆ పాటలు ఎంత బాగా పాడారన్నదే మేము నిర్ణయిస్తాం. అంతవరకే. చాలా బాగా పాడావు. ముఖ్యంగా అందగాడ పాటలో చరణం చాలా బాగా పాడావు. అందగాడ ఆ పాట చరణం చాలా బాగుంది. ఈ పాట అంతా బాగుంది. మొదటి పాట కూడా చాలా చోట్ల చాలా బాగా పాడావు. మొత్తానికైతే దూసుకెళ్తున్నావు, వెళ్ళు. గీతాంజలి, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఆల్ ద బెస్ట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సార్. నువ్వు ఎన్నుకున్న పాట అని కూడా చంద్రబోస్ గారు చెప్పినట్టు నీ సిగ్నేచర్కి, నీ మైండ్ సెట్కి, నీ స్వభావానికి అమ్యూజింగ్గా ఉండి నీ ఫేస్ చూడు చిరునవ్వుతూ మమ్మల్ని అందరినీ అలరించే ఆ విధానానికి తగ్గట్టుగా ఉన్నాయి నువ్వు ఎంచుకున్న పాటలు. వాటిలో ఈ అందగాడ అనే పాటలో లాస్ట్ లైన్ ఉంది కదా, రేతిరంతా హాయిగా, ఏంటిది? రాత్రిరంతా హాయిగా. అది పాడడం చాలా కష్టం అమ్మా. అది నువ్వు సాధించావు, అందుకు నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. సో అన్ని చక్కగా పాడావు, ముద్దొచ్చే విధంగా పాడావు కాబట్టి మార్కులు కూడా ముద్దుగా ఉంటాయని చెప్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో గీతాంజలి, నువ్వు అలా నార్మల్గా పలకరిస్తే ఎలా? నేను బాగున్నాను మ్యామ్. సో స్వీట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంత దూరం వచ్చావు. థ్యాంక్ యూ మ్యామ్. ఊహించావా? నో మ్యామ్. నేను ఊహించాను, నువ్వు అక్కడ నుంచొని పాడతావని ఫస్ట్ ఎపిసోడ్లోనే ఊహించాను. థ్యాంక్ యూ మ్యామ్. నా ఊహ నిజమైంది. అండ్ నీకు అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. అండ్ చాలా మంచి పాటలు సెలెక్ట్ చేసావు. చాలా రేర్ జెమ్స్ ఇవన్నీ. నీ తరఫున ఎవరు సెలెక్ట్ చేశారో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. మాకు మొదటి పాట చివరి పాట అయితే కాంపిటీషన్లో, ఏ కాంపిటీషన్లో అయినా వినటం అనేది మొదటిసారి. సో నీ ద్వారా ఈ పాటలు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఒకటే అనిపించింది ఏంటంటే, ఇది పాడేవు కదా నువ్వు, సోమ మంగళ బుధ చరణం పాడుతున్నప్పుడు హై నోట్స్ వస్తున్నాయి కదా, అక్కడ ఇంకొంచెం ఓపెన్గా పాడితే ఏమవుతుంది అంటే కంప్రెస్ అయిన ఫీలింగ్ వచ్చింది. నీ వాయిస్ చాలా ఓపెన్గా ఉంటుంది, చాలా వాల్యూమ్ అనేది చాలా
వాల్యూమ్ కంట్రోల్ బాగుంటుంది, అంత బాగుంటుంది. కానీ ఇంకొంచెం ఓపెన్ చేస్తే దిల్దార్గా పాడితే బాగుండు అని అనిపించింది. అది మినహాయిస్తే మిగతా అంతా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మెలడీ మెడ్లీ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి లలిత యశస్వి. మనసా కవ్వించకే నన్నిలా ఎదురీదలేక కుమిలేను నేను సుడిగాలిలో చిక్కిన నావను మనసా కవ్వించకే నన్నిలా ఆనాడు వెన్నెల నేనై కరిగాను కౌగిలిలోనా, ఈనాడు చీకటిలాగా మిగిలాను చీకటిలోనా. నేనోడిపోయి గెలుపొందినాను, నేనోడిపోయి గెలుపొందినాను. గెలిచానని నవ్వనా ఏడ్వనా మనసా కవ్వించకే నన్నిలా. గరిస గరిసని గరి గరి సరి సరి సని 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 ద పదని పదని స పద పదని దని దని సని సని సరి గరిస గరిసని గరి గరి సరి సరి సని ద పదని స. మేనితోనే ఆగుతాయి ముద్రలు, గుండె దాకా సాగుతాయి ముద్దులు. మేనితోనే ఆగుతాయి ముద్రలు, గుండె దాకా సాగుతాయి ముద్దులు. వింత దీపి కొంతగా పంచుకో, వెన్నెలంత కళ్ళలో నింపుకో. బ్రతుకే జతగా పారాలి, పరువం తీరం చేరాలి. కలిసి ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో, కలిసి ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో. నాట్యాలెన్నో ఎదగాలి, నాలో నేనే మిగలాలి. నాట్యాలెన్నో ఎదగాలి, నాలో నేనే మిగలాలి. కలిసి ప్రతి సంధ్యలో కలిగే పులకింతలు.
ఇంక మాట వినదే గాలి ఏదే గిల్లే నీలా పూలే సుధే చల్లే నీలా గాలి ఏదే గిల్లే నీలా పూలే సుధే చల్లే నీలా చొరవే విడవా మనవే వినవా మధు మంత్రమేదో పాడవా పలికే మౌనమా మౌనమే వేదమా పలుకే ప్రాణమా ప్రాణమే బంధమా ప్రియా పలికే మౌనమా మౌనమే వేదమా సునీత గారు విల్ స్టార్ట్ విత్ యూ ప్లీజ్. లలిత యశస్వి, నమస్తే మ్యామ్. నీ కాన్సర్ట్కి వచ్చిన ఫీలింగ్ ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో ఇక్కడ కూర్చున్నందుకు మాకు డబ్బులు ఇస్తున్నారు. దట్స్ ద బెస్ట్ అవునా మేడం? అవును కదా. నేను కూడా ఇక్కడికి వస్తాను. ఆడియన్స్ లో అంతే కదా సార్. మనం ఇప్పుడు నీ కాన్సర్ట్కి వస్తే మేము టికెట్ కొనుక్కొని రావాలి, కానీ మేము డబ్బులు తీసుకొని నీ కాన్సర్ట్ చూస్తున్నాను చూడు. ఇంతకంటే అదృష్టం ఏమన్నా ఉందా అసలు? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వాట్ అ ప్లెజర్. ఎంత బాగా పాడావమ్మా నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. పాట నచ్చితే ఎంజాయ్ చేస్తే ఇలా ఉంటుంది అని ప్రూవ్ చేసావు ఇవాళ మళ్ళీ ఒకసారి స్టేజ్ మీద. కంగ్రాచులేషన్స్. అమ్మో, అమేజింగ్ సింగింగ్ నాన్న, అమేజింగ్ సింగింగ్, నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. యశస్వి, నమస్తే సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఈ రోజుకి థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడావు మూడు కూడా. ముఖ్యంగా విద్యాసాగర్ గారు కదా అది కంపోజిషన్, అవును సార్. అది చాలా ఎక్సెల్ అయ్యావు. అయితే ఫస్ట్ పల్లవి ఉంది కదా, ఫస్ట్ పాట ఏంటి? మనసా కవ్వించకేనా. అవును సార్. మీరు ఎంపిక చేసుకునే పాటల తాలూకు వీడియోలు కూడా అవైలబుల్గా ఉంటాయి, అవి చూసావు నువ్వు? చూశాను సార్. అందులో ఆవిడ పెద్ద కాన్ఫ్లిక్ట్లో ఉంటారు. ఆవిడ చేస్తుంది తప్ప కరెక్టా తెలీదు. ఆవిడ జర్నీలో ఒక బాధని ఒక సక్సెస్ని కూడా అనుభవించే పాట అది. సో చాలా కష్టమైన కంపోజిషన్, చాలా యాప్ట్గా స్వరపరిచారు. అది పాడేటప్పుడు నువ్వు అవలీలగా పాడేశావు. సంగీత పరంగా నీకు అద్భుతంగా పాడావు, కానీ అవలీలగా పాడడంలో ఎక్స్ప్రెషన్ కొంచెం మిస్ అయింది. ఆవిడ బాధ, ఆవిడ యాగనీ కూడా రిప్రజెంట్ కావాలి కదా, సో అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. సంగీత పరంగా చాలా ఎక్సెల్ అయ్యావమ్మా. మూడు కూడా చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ దాంట్లో మాత్రం అవలీలగా సునాయాసంగా పాడడం వల్ల మనం క్యారీ చేసే కాన్ఫ్లిక్ట్ కానీ పెయిన్ కానీ అది రిప్రజెంట్ కాదు. అదొకటి నువ్వు గమనించు. సో బట్ ఫర్ దట్ చక్కటి పర్ఫార్మెన్స్. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. లలిత యశస్వి, నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వీణుల విందు, చెవులకు పండుగ, కర్ణామృతం, అంతే మూడు పాటలు అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా రెండు పాటలు, ఏది మనసా కవించుకే, తర్వాత నారాయణ రెడ్డి గారు రాసిన కలిసే ప్రతి సంధ్యలో సాహిత్యం ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఎక్కడికి వెళ్ళాలన్నది సాహిత్యం, అక్కడికి ఎలా వెళ్ళాలన్నది సంగీతం. ఇంతే సూక్ష్మం. అందులో నారాయణ రెడ్డి గారు రాసిన పాటలో కలిసే ప్రతి సంధ్యలో చరణం ఏంటి? మేనితోనే ఆగుతాయి ముద్రలు, గుండె దాకా సాగుతాయి ముద్దులు. ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ ముద్రలు శరీరం వరకే పరిమితం, కానీ ఆ ముద్దు తాలూకు అనుభూతి గుండె వరకు చేరుతుందంటారు. ఇది బాణికి రాసిన సాహిత్యం. సినిమా పాటల్లో కవిత్వం తాలూకు ఔన్నత్యం ఈ పాట చెబుతోంది. ఈ రెండు వాక్యాలు చెప్తాయి. అట్లాగే మనసా కవించుకలో చరణం ఏంటి? నేను ఓడిపోయి గెలుపొందినాను, గెలిచానని నవ్వనా ఏడ్వనా. ఎంత లోతైన భావం. ఆ పాట రాసింది మైలవరపు గోపి గారు, మా చిన్న మామయ్య. మా మామయ్య గారి పేరు మైలవరపు పూర్ణచంద్రరావు గారు. ఆయన చాంద్ అంటారు. ఆయన 8 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. వాళ్ళ తమ్ముడే మైలవరపు గోపి గారు. బాలు గారికి అత్యంత ప్రియమైన, అత్యంత ఇష్టమైన రచయిత గోపి గారు. ఎప్పుడు చెప్తుంటారు, చాలా చాలా లోతుగా రాస్తారు. చాలా బాగా పాడావమ్మా. 3 పాటలు అద్భుతం. అంతే. థ్యాంక్ యూ సార్. మెలడీ మెడ్లీ రౌండ్లో ఆఖరి కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి మా అల్లరి హర్ష.
హర్ష, మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మ్యామ్? చాలా నిజంగా చెప్తున్నాను, ఎందుకు మ్యామ్? నువ్వు ఆ పిల్లకి అలా కట్టుకున్నందుకు. లేకపోతే నా ఫోకస్ అంతా దాని మీదే ఉండేది. ఓహో, అది వెనక్కి వచ్చిందంటారా? ఎగ్జాక్ట్లీ. ఇందాక ఎంత తేడాగా ఉందో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్, సీరియస్లీ. నౌ ఐ కెన్ ఫోకస్ ఆన్ యువర్ సింగింగ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను. ఓ, ఈ నల్లని రాలలో కదలలేవు మెదలలేవు, పెదవి విప్పి పలుకలేవు. కదలలేవు మెదలలేవు, పెదవి విప్పి పలుకలేవు. పులి అలికిడి విన్నంతనే పులి అలికిడి విన్నంతనే గలగలమని పొంగి పొరలు. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను. ఓ, ఈ నల్లని రాలలో. నీ కోల కళ్ళ మెరుపుకొక్క ఓం నమః, నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమః, నీ పట్టుకురుల నలుపుకొక్క ఓం నమః, మేలు జాతి కోహినూరు సొగసుకు ఓం నమః. Baby, one more time, ready for the life. I want to make you my champion. Baby, give me one chance, rhythm of the ones. Take me to your body and let's go ఓ dance. చంద్రకళ చంద్రకళ చంద్రకళ, కర కర కొరికే సొగసిరికే చాంగు ఫళ. ఓ చంద్రకళ చంద్రకళ చంద్రకళ, నిదురను నరికే నిగ నిగకే చాంగు ఫళ. ఓ మనసే మరిగే సలసల వయసే విరిగే ఫెళ ఫెళ మతులే చెదిరేలా మహాబాగుంది నీ ఒంటి వాస్తు కళ. చంద్రకళ One more time, చంద్రకళ I like it. చంద్రకళ చంద్రకళ చంద్రకళ, కర కర కొరికే సొగసిరికే చాంగు ఫళ. Baby, one more time, ready for the life. నిజ నిజ
సా గ గ గ మమ గ గ సా సా సా. ఓ పురుషులను పగబట్టేలా సొగసు పొడి వెదజల్లకే వయసు మది గది దాటేలా వగలతో వలలల్లకే నీకేసి చూస్తే ధక్ ధక్ తరువేస్తుందే దిల్తవలా శివకాశి చిటపట సరుకై చలరేగావే రంభారాక్షసిలా ఓ చంద్రకళ చంద్రకళ ఓ చంద్రకళ 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 కర కర కొరికే సొగసిరికే చాంగు ఫళ హర్ష, ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడిన 3 పాటలు కూడా ఏదో ఒక సౌందర్యాన్ని ఆరాధిస్తూ పొగిడే పాటలే. అది నీకు ఆ కామన్ పాయింట్ నీకు అనిపించిందా? అనిపించింది సార్. ఎస్ సార్. చంద్రకళ పాట అది ఎవరు స్వరపరిచారమ్మా? డిఎస్పి గారు సార్, దేవిశ్రీ ప్రసాద్ గారు. అద్భుతమైన కంపోజిషన్ అది. ఒకసారి పల్లపాడు. చంద్రకళ చంద్రకళ అది హరిహరన్ గారు పాడారు కదా? అవును సార్. కానీ నీ వాయిస్లో ఉన్న ఎనర్జీ వల్ల అది శంకర మహాదేవన్ గారి వాయిస్లో వినబడింది నాకు. చక్కగా పాడావమ్మా, అన్ని అద్భుతంగా పాడావు. గావు కేకలు తగ్గినాయి సీజన్లో. సీజన్ ఫినాలేకి వచ్చే వరకు గావు కేకలు ఏం కేకలుగా మారి గావు కేకలు చెప్పండి చంద్రబోస్ గారు. గావు కేకలకు రైమింగ్గా చెప్పండి. గావు కేకలు అది దుష్ట సమాసం అయినా సరే భావు కేకలు భావుకత్వంతో కూడిన కేకలు. భావు కేకలుగా మారిన సమాసం సరైనది కాదు, కానీ మనం ఇంకా సర్దుకుందాం ఈసారి. అలాగే అభినందనలమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీహర్ష, నమస్తే సార్. నమస్తే. చాలా క్లుప్తంగా చెప్తాను. ఈ నల్లని రాళ్ళలో పాట మొత్తం బాగా పాడావు సార్. అందానికి అందం చరణం బాగా పాడావు. చంద్రకళ పాటలో కొన్ని వాక్యాలు బాగా పాడావు. శ్రీహర్ష, నమస్తే మ్యామ్. నమస్కారం. గొంతు బాగానే ఉందా? ఫైన్ మ్యామ్. ఓకే, బట్ ఒక సమ్ డిస్టర్బెన్స్ కంటిన్యూస్గా వినిపిస్తూనే ఉంది నాకు. అది ఎందువలన కొంచెం రెస్ట్ తీసుకో నెక్స్ట్ రౌండ్స్కి. ఓకే, లాస్ట్ పాట పాడినప్పుడు, చంద్రకళ పాడినప్పుడు ఏదో చెయ్యబోయావు. ఏంటది? ఏదో ఒక గమకం ఎక్కడో సంథింగ్ లాస్ట్ సాంగ్ ఎండింగ్ లో ఏమనుకున్నావు? అంటే ఏం చేద్దాం అనుకున్నావు? నేనేం చేయలేదు, నా ఒరిజినల్ లో ఉన్నది. ఒరిజినల్ ఏంటి అసలు? కర కర కొరికే సొగసిరికే చాంగు ఫళ. అది కొంచెం ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది మ్యామ్. కొన్ని క్లిష్టమైనవి ఇప్పుడు అవలీలగా పాడగలిగే శక్తి హరిహరన్ గారికి ఉంది. ఈ పాట అయితే రోజువారీ మన ప్లేలిస్ట్లో, కొంతమంది ప్లేలిస్ట్లో ఉండుండొచ్చు, కానీ ఈ అందానికి అందం, ఈ పుత్తడి బొమ్మ, లేకపోతే ఈ నల్లని రాళ్ళలో, ఈ పాట లాంటిది కాదు ఇది నువ్వు పాడింది. సో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అలాంటి గమకాలని వదిలేసేయచ్చు. అంత కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు లైఫ్. అప్పుడప్పుడు ఆసాన్ రాస్తా కూడా, ఎందుకంటే ఇది ఫైనల్ కాంపిటీషన్ కదా. సో ఇటువంటివి ఏమన్నా వచ్చినప్పుడు కొంచెం దాన్ని సులభతరంగా ఎలా చేసుకోవాలనేది, అది స్మార్ట్నెస్తో కూడుకున్నటువంటి డెసిషన్స్ తీసుకోవాల్సిందే, తప్పదు. సరేనా? అలా కాంప్లికేట్ చేసుకోవద్దు ఇంకోసారి. ఏదో చిన్నది జస్ట్ లైక్ దట్ అలా వెళ్ళిపోవచ్చు, కానీ వాట్ ఇఫ్ ఇట్ ఈస్ అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఫ్రేజ్లో అది ఉండుంటే ఏంటి పరిస్థితి? టోటల్గా డిస్టర్బ్ అయిపోయేది కదా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మెలడీ మెడ్లీ సాంగ్స్తో మీ ముందుకు వచ్చారు ఈ 4 కంటెస్టెంట్స్. మళ్ళీ రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ రౌండ్తో మీ ముందుకి వచ్చి పోటీ పడబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సీ యూ ఆల్ టుమారో. గుడ్ నైట్.